బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి నా ధ్యాన గురువు బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్ గారికి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే పత్రి సార్ పర్పస్ లో భాగమైనటువంటి ధ్యాన ప్రచారానికి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి సో ఇటువంటి ధ్యాన ప్రచారం చేసే అవకాశం ఇచ్చినటువంటి మహావతార టీవీ ఛానల్ మెంబర్స్ అందరికీ కూడాను నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన టాపిక్ కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటూనే అందరికీ చాలా బోరింగ్ గా అనిపించేస్తుంది. అబ్బో అదే కర్మ సిద్ధాంతము, చెడు కర్మలు చేస్తే చెడు వస్తుంది, మంచి కర్మలు చేస్తే మంచి వస్తుంది, ఇదే చెప్తుంటారు. ఇంతకీ ధ్యానం చేస్తే కర్మలు తెగిపోతాయి అంటారు. మరి దానికి సంబంధించి ఏమైనా చెప్తారా అంటే ఎస్ మాస్టర్స్, దాని గురించే మనము ఈ రోజు తెలుసుకుందాము. కర్మ సిద్ధాంతం అందరికీ అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేయాలి అన్న విషయాల పట్ల మనం తెలుసుకుందాం. సో ముందుగా పురాణాల ప్రకారం కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి అన్న విషయాన్ని కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే, కర్మ సిద్ధాంతము అని అంటే మనము ఈ భూమి మీదకి జన్మ తీసుకోవడానికి ముందే ఒక కర్మని మనకి అలాట్ చేస్తారు. అలాట్ చేయడం కదండి, మనమే అలాట్ చేసుకుంటాం. అంటే ఈ భూమి మీద ఈ జన్మలో నేను ఈ యొక్క కర్మని చేస్తాను అని చెప్పేసి ఒక వర్క్ తీసుకొని మనం ఈ భూమి మీదకి వస్తాము. ఎందుకు ఈ భూమి మీదకి అలానే రావాలి అంటే దీని పేరే కర్మభూమి. భూమిని పలికే విధానమే కర్మభూమి. మనకి భూమికి పైన 7 లోకాలు, కింద 7 లోకాలు అంటూ 14 లోకాల గురించి మనం అన్ని చెప్తూ ఉంటాం. చెప్పేటప్పుడు కూడాను అన్ని లోకాలకి ఒక పేరు అనేది ఉంటది, కానీ భూమికి మాత్రం కర్మభూమి అని అంటారు. అంటే అది మన వాడుక భాషలోనే వచ్చేసింది కర్మభూమి అని చెప్పేసి. కర్మ అంటే మనం పలికే విధానం ఎలా ఉంటుందంటే, అయ్యో నా కర్మ, ఈ జన్మంతా నాది ఇంతే, కర్మ 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 అంటే ఆ పదాన్ని పలకడంలోనే ఆ వైబు నెగటివ్ వర్డ్ లాగా పలుకుతా ఉంటాం. కాదండి, మనం అర్థం చేసుకునే విధానమే ఇక్కడ రాంగు. కర్మ అంటే ఒక చర్య, ఒక క్రియ, ఒక డ్యూటీ, ఒక వర్క్, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఛాలెంజ్ ని మనమే యాక్సెప్ట్ చేసి వస్తున్నాం. ఒక గేమ్ డౌన్లోడ్ చేస్తున్నాం మనం ఫోన్ లో. ఫస్ట్ ఈజీగా ఉంటది, ఆ తర్వాత కాస్త హార్డ్ గా అవుతుంది, ఆ తర్వాత ఇంకా ఎక్కువ హార్డ్ గా ఉంటది. సో అలాగే మనము కూడా ఆ గేమ్ ని యాక్సెప్ట్ చేసి ఈ భూమి మీదకి ఎంటర్ అయ్యాం. ఆ గేమ్ లో హార్డెస్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని తెలిసే మనం ఆ గేమ్ ని డౌన్లోడ్ చేసి ఆడుకుంటున్నాం. ఇది కూడా ఆటేనండి. ఆటగదరా శివ అంటూ ఆయన అంటుంటాం. కాదండి, అసలు మనమే సెలెక్ట్ చేసుకున్నాం, నేను ఇలా ఉండాలి, నేను ఇలా చెయ్యాలి అని చెప్పేసి. సో మనము కారణ జన్ములము, ఇక్కడ ఒక కారణం కోసమే ఈ భూమి మీదకి వచ్చాము. సో ఈ కర్మ భూమిలో మనము జన్మ తీసుకోవాలి అంటే కారణం లేకుంటే గిన ఎంట్రీనే ఉండదు. ఒక చర్యని నువ్వు తీసుకుంటేనే ఈ భూమి మీదకి రావడం అన్నది జరుగుతుంది. ఇక్కడ తీసుకున్న తర్వాత నువ్వు ఆ కర్మని ఆచరించేటప్పుడు వచ్చినటువంటి సిచ్యుయేషన్స్ ని నువ్వు ఏ విధంగా నీ యొక్క నైపుణ్యంతో వాటిని నువ్వు హ్యాండిల్ చేయాలి. ఆ హ్యాండిల్ చేసేటువంటి ఆ టైంలో కొన్ని సిచ్యుయేషన్స్ మన చేతిలో ఉండదు కాబట్టి న్యాచురల్ గానే కొన్ని దాని ద్వారా మంచి కర్మలు, చెడు కర్మలు అనేది జరుగుతుంది. అంటే మనం చేసినటువంటి కర్మ ద్వారా రిజల్ట్ నేచర్ కి హాని చేసేది కానీ మంచి చేసేది కానీ ఉంటది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి ఎక్స్పైరీ డేట్ అన్నది ఉంటది. అలాగే ప్రతి ఒక్క శరీరానికి కూడాను ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటది. అలాగే ఏ యొక్క చర్య నుంచి ఎటువంటి రిజల్ట్ వచ్చినప్పటికీ కూడాను దాని యొక్క ప్రభావానికి కూడాను ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది. ఈ రోజు నువ్వు ఒక మెషిన్ కనిపెట్టావు, మెషిన్ కనిపెట్టే ఫ్రీ విల్ నీకు ఈ నేచర్ ఇచ్చింది. ఈ మెషిన్ కనిపెట్టాలని చెప్పి నువ్వు జన్మ తీసుకున్నావు, ఈ మెషిన్ ని నువ్వు కనిపెట్టావు. అది ఎందుకు కనిపెట్టావు?
కొందరికి మంచి జరుగుతుంది అన్న ఇంటెన్షన్. అంటే ఒక ఉద్దేశం. ఒక ఉద్దేశంతోటి నువ్వు మెషిన్ కనిపెడుతున్నావు. యూజ్‌లెస్‌గా ఎవరు మెషిన్ కనిపెట్టరు కదా! యూజ్‌ఫుల్ కోసమే ఒకటి కనిపెట్టడం అన్నది జరుగుతుంది. మెషిన్ కనిపెట్టావు. ఈరోజు నువ్వు దాన్ని యూజ్ చేశావు. దీని ద్వారా అందరికీ మంచి జరిగింది. అలాగే నేచర్‌కి కూడా ఎంతో మంచి జరిగింది. నీ పక్కనున్న మనిషికి మంచి జరిగింది అంటే వాళ్ళు ఆనందంగా ఉన్నట్టే కదా! హ్యాపీ అన్నది కలిగినట్టే కదా! హ్యాపీ కలిగిందంటే నేచర్‌లో వాళ్ళు ఒక భాగమే కదా! అంటే నేచర్‌కి హాని జరగలేదు. హ్యాపీనెస్. హ్యాపీనెస్ అన్నది, ఆనందం అన్నది అక్కడ ఉద్భవించింది అని అర్థం. సో, నీ యొక్క మెషిను ఒక్కరికి కాదు, నీ పక్కనున్న వాళ్ళకి కాదు, ఒక సొసైటీకి, లేదు మొత్తం ఒక దేశానికి, లేదు ఈ మొత్తం ప్రపంచమంతటికి ఆ మెషిన్ యూజ్‌ఫుల్ అనిపించింది. సో, ఇది మంచి చేసింది. నేచర్‌కి హ్యాపీనెస్ అన్నది ఇచ్చింది. ఎటువంటి హానికరము లేదు. కానీ దాన్ని వాడుకలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికో, లేదో 10 సంవత్సరాలకో, లేదో 100 సంవత్సరాలకో దాని ఎక్స్‌పైరీ అయిపోతుంది. దాన్ని నువ్వు కనిపెట్టినప్పుడు డిసైడ్ చెయ్యవు. దాని వాడుకలోకి వచ్చిన తర్వాత అది ఒక స్క్రాప్ అయిపోతుంది. అంటే ఈ భూమికి అవసరం లేనటువంటి ఒక ఐటెమ్. ఏదైతే స్క్రాప్ ఉందో అది యూజ్ లేదో అది ఏమైపోయింది? యూజ్‌లెస్ అయింది. అంటే వేస్ట్ అయింది. అది ఒక గార్బేజ్ అయింది. ఈ భూమికి గార్బేజు ఇబ్బందే కదా! అంటే హాని అన్నది కలిగింది. తెలియకుండానే నువ్వు మంచి ఇంటెన్షన్‌తో చేసినప్పటికీ కూడాను కొన్ని రోజుల తర్వాతో, కొన్ని సంవత్సరాల తర్వాతో దాని వల్ల ఉపయోగం లేకుండగా ఎగస్ట్రాగా గార్బేజ్ లాగా అయిపోయిందది. మరి ఏం చేయాలి దీనికి? అప్పుడు నేచరు హీలింగ్ స్టార్ట్ చేస్తది. అంటే నువ్వు ఏ కర్మనైనా ఆచరించు. మంచి ఉద్దేశంతో ఆచరించినా సరే, కొన్ని రోజుల తర్వాత అది మంచే చెయ్యొచ్చు, లేదా దానివల్ల చెడు ప్రభావం అన్నది కలగచ్చు. సో, ఈ భూమి మీదకి నిన్ను సృష్టించినప్పుడు, నువ్వు యాక్సెప్ట్ చేసి ఈ భూమి మీదకొచ్చినప్పుడు మంచి గుణాలు, మంచి ఆలోచనలు, మంచి కర్మలతోటే వస్తావు. కానీ చుట్టూ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ప్రపంచానికి నువ్వు అడిక్ట్ అయిపోయి చెడు కర్మల్ని చేయడం కూడా మొదలు పెడతావు. సో, తెలియకుండానే ఇటువంటి ఒక చక్రవ్యూహంలోకి నువ్వు ఇరుక్కుపోతావు. సో, ఇక్కడ ఎవరు దేవుడొచ్చి నీకు చెప్పలేదు. చెడు కర్మలు చెయ్యి, మంచి కర్మలు చెయ్యి అని చెప్పేసి. నువ్వే ఆటోమేటిక్‌గా తెలిసి తెలియని తత్వంతో చెడు కర్మల్ని కూడా ఆచరిస్తున్నావు. నువ్వు మంచి కర్మలే చేసినప్పటికీ కొన్ని రోజుల తర్వాత అది చెడు జరగవచ్చు. నువ్వు నువ్వే పంట పండించుకొని, నువ్వే కాయను కోసి, నువ్వే వంట చేసి, నువ్వే దేవుడికి నివేదన చేసి తిన్నా సరే, నువ్వు ఆ కూరగాయ తెచ్చినప్పుడు దాని మీద ఉన్న తోలు, దానిలో ఉన్న చెత్త, చెదారం అంతా తీసేసి నీట్‌గా మంచి వెసల్స్ తీసుకొని, శుభ్రమైనటువంటి వెసల్స్‌లో నువ్వు వంట చేసినప్పటికీ కూడాను, దేవుడికి నివేదన చేసి ఎంతో యొక్క శక్తిని అక్కడ అందించిన తర్వాత నువ్వు అది తీసుకున్నప్పటికీ కూడాను, పొద్దున్నే నువ్వు మలమూత్ర విసర్జన ద్వారా దాన్ని వేస్ట్‌ని బయటికి పంపించేస్తున్నావు. ఎందుకు పంపిస్తున్నావు? నువ్వే కదా సిద్ధం చేశావు. నువ్వు ఎంతో నీట్‌గా చాలా శుద్ధమైనటువంటి ఆహారాన్ని చేశావు. ఆ శుద్ధమైనటువంటి ఆహారాన్ని నువ్వు దేవుడికి నివేదించి స్వీకరించావు. మరి ఎందుకు పొద్దున్నే మలమూత్ర విసర్జన చెయ్యాలి నువ్వు? అంటే ఎంత శుద్ధమైనటువంటిదైనా సరే, కాస్త సమయం తర్వాత అది స్పాయిల్ అవుతుంది. నువ్వు ఎటువంటి ఉద్దేశంతో ఏ కార్యం చేసినా సరే, దానిలో కొంత భాగము ఖచ్చితంగా చెడు అన్నది బయటికి వచ్చే తీరుతుంది. అది నీకు తెలిసి కావచ్చు, తెలియక కూడా కావచ్చు. సో, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి కర్మలనే తీసుకోవాలి అన్నది ఇక్కడ ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇదే కర్మ సిద్ధాంతం. నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీకు ఎరుకతో ఉండాలి. ఇక్కడ మనకి పురాణాలు చెప్తున్నది ఇదే. నువ్వు ఒక కర్మని నీకిస్తే, ఆ కర్మని ఆచరించేటప్పుడు నువ్వు ఎంత జ్ఞానంతో నువ్వు ఆచరిస్తున్నావు, దాని ద్వారా నేచర్‌కి హాని జరుగుతుందా లేదా అన్నది ముఖ్యం. నేచర్‌కి హాని జరుగుతుంది అని తెలిసిన క్షణం
నువ్వు ఆ కర్మను చేయడం ఆపేయాలి. ఎంత లాస్ అయినా సరే ఆపేయాలి. సరే, మరి నేను తెలియదు, నేను ఊబిలో ఇరుక్కుపోయాను, ఇప్పుడు బయటికి రాలేను, ఈ చెడు కర్మని ఆపలేను, ఏం చెయ్యాలి? అది ఇంకాస్త డీటెయిల్డ్ గా మళ్ళీ తెలుసుకుందాం మాస్టర్స్. సో ముందుగా మనం కర్మ సిద్ధాంతానికి వచ్చేద్దాం. పురాణాల ప్రకారము మనకి ఉన్నటువంటిది సంచిత కర్మ అని అంటారు. అంటే మనం చేసుకున్నటువంటి కర్మల్లో నుంచి కొన్ని పాప కర్మలన్నీ కూడాను ఒక లగేజ్ లాగా మన అకౌంట్ లో ఉండిపోతుంది. ఆ సంచిత కర్మని అనుభవించడానికి, ఆ పాపాలన్నిటిని క్లియర్ చేసుకునే దానికోసము మనం ఈ భూమి మీదకి జన్మ తీసుకుంటాం. యాక్సెప్టెన్స్ తోటే తీసుకుంటాం. ఆ యొక్క సంచిత కర్మలో అంటే ఒక 1000 లగేజ్ ఉందనుకోండి, ఒక 1000 రూపీస్ మీ అకౌంట్ లో ఉందనుకోండి. ఆ 1000 రూపీస్ ని నువ్వు తీసుకొని షాపింగ్ చేసేసి ఖర్చు చేసేయాలి. ఇప్పుడు నీకు జీతం వచ్చింది 1000 రూపాయలు, 1000 రూపాయలు ఆన్ ద స్పాట్ నువ్వు ఖర్చు పెట్టేస్తే నెల మొత్తం ఏం తింటావు? సో ఏం చేస్తావు నువ్వు? నువ్వు దాన్ని బ్యారేజ్ వేస్తావు, బడ్జెట్ వేస్తావు. ఈ రోజుకి ఇది ఇది ఇంత, దీనికోసం ఇంత, దీనికోసం ఇంత అని నువ్వే పార్టీషన్స్ చేసి డివైడ్ చేసుకొని ఆ 1000 రూపాయల్లో కాస్త మళ్ళీ సేవింగ్ చేసుకొని మిగిలింది నీ నెలసరి అవసరాలకి యూజ్ చేసుకుంటావు. అలాగే సంచిత కర్మలో నుంచి కూడాను కొంత కర్మని తీసుకొని మాత్రమే నువ్వు ఈ భూమి మీదకి వస్తావు అనుభవించడానికి. దాన్ని ప్రారబ్ధ కర్మ అని అంటారు. అంటే సంచిత కర్మలో నుంచి కొంచెం తీసుకొని నువ్వు ఈ జన్మలో పుడతావు, ఆ ప్రారబ్ధ కర్మతో పుడతావు. ఆ ప్రారబ్ధ కర్మని నువ్వు పటాపంచలు చేసుకునేటువంటి అవకాశము ఈ భూమి మీద నీకు కనిపించారు నేచర్, యూనివర్స్ నీకు ఆప్షన్ ఇచ్చిందనమాట. ఈ కర్మని నువ్వు ఎలా ఆచరిస్తావు అన్నది వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. మనం అనుకుంటాం, నేను తప్పు చేస్తున్నాను, 4 గోడల మధ్యలో చేస్తున్నాను, ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు, ఎవ్వరికీ తెలియదు. సీసీ కెమెరా ఉందంటండి. చూడండి, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలోకి నువ్వు ఎంటర్ అయినావు, వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారమే నువ్వు చెయ్యాలి, నువ్వు చేస్తూ ఉంటావు. నువ్వు చెయ్యలేదు అన్న విషయము వాళ్ళు కెమెరాలు పెట్టింటారు కదా, కెమెరాల ద్వారా నువ్వు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకుంటారు కదా. మరి ఇక్కడ ఎక్కడుంది కెమెరా, ఇక్కడ లేదు అని చెప్పి నువ్వు ఆలోచిస్తుంటావు. కానీ ఉన్నాయండి. ఎంత క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా చూడడానికి 18 సీసీ కెమెరాలను నేచర్ రెడీ చేసిందంట. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, అలాగే ఆ 4 వేదాలు, ఇలా 18 రకాల సీసీ కెమెరాలు ఉన్నాయి. నీ ఆత్మ, ధర్మము, సత్యము, ఇవన్నీ కూడాను ఇక్కడున్నటువంటి సీసీ కెమెరాస్. ఎంత క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో నువ్వు చేసినప్పటికీ నీ ఆత్మ అనేది ఒకటి ఉంది కదా, నీ ఆత్మ చూస్తుంది కదా నువ్వు చేస్తున్నటువంటి తప్పుని. సో నువ్వు తప్పించుకోవడానికి సాధ్యమే లేదు. సో నువ్వు చేసినటువంటి కర్మకి నువ్వు బాధ్యుడవే. జడ్జికి తెలియకుండా, పోలీసులకు తెలియకుండా నువ్వు తప్పించుకోవచ్చు, కానీ నీ నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీలో ఉన్నటువంటి ఆత్మ ప్రతిదీ చూస్తూ ఉంది. మనకు సినిమాలో డైలాగ్స్ చూస్తూ ఉంటాం కదా, మనస్సాక్షి అనేది ఒకటి ఉందా నీకు, అది ఉంటే నువ్వు ఇలా తప్పు చేస్తావా, చూస్తూ ఉండు, నువ్వు కూడా అనుభవిస్తావు అని. ఎప్పుడైతే ఈ మనస్సాక్షి మనల్కి ఎప్పుడు చెప్తూ ఉంటుందండి, వద్దు, చెయ్యొద్దు, తప్పు, ఇది తప్పు, ఇలా చెయ్యకు, అలా చెయ్యకు అని చెప్తుంటుంది. బట్ మనం ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేసి ఆ తప్పు చేయడం మొదలు పెడతాం. ఎప్పుడైతే మన మనస్సాక్షికి మనం వినడం మొదలు పెడతామో అప్పుడు మనలో చేంజెస్ అనేవి మొదలవుతాయి. సరే, మంచి కర్మలు అంటున్నారు, చెడు కర్మలు అంటున్నారు, పురాణాలు అంటున్నారు, ప్రారంధ కర్మ అంటున్నారు, ఇన్ని చెప్తా ఉన్నారు కదా. ఇవన్నీ కూడాను ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, అసలు ఎలా తెలుస్తుంది మేము చేస్తున్నది తప్పు అన్న విషయము? పురాణాల్లో దీనికి సంబంధించి కూడా ఏదైనా ఉందా? సిద్ధాంతము అంటున్నారు అంటే ఒక ప్రొసీజర్, ఒక ప్రాసెస్, ఒక సిస్టమ్ అని అర్థమైతా ఉంది. మరి ఆ సిస్టమ్ కి కూడా ఖచ్చితంగా ఫార్ములాస్ ఉంటాయి కదా. ఏమిటి ఆ ఫార్ములా?
నేను చేస్తున్నటువంటి కర్మ ఏమిటి అంటే నేను తీసుకొచ్చినటువంటి కర్మ ఏమిటి, నేను చేసినటువంటి ఆ కర్మకి సొల్యూషన్ ఏమిటి, నేను ఏమి చెయ్యాలి. సంచిత కర్మ అన్నారు, దాంట్లో కొంచెం ప్రారంధ కర్మని కొంచెం తీసుకొని వచ్చినాము అని అన్నారు. ఒకవేళ ఈ ప్రారంధ కర్మని ఆచరించడంలో, క్లియర్ చేసుకోవడంలో, కర్మ ప్రక్షాళన చేసుకోవడంలో మళ్ళీ ఇంకో కొంచెం చెడు కర్మ అన్నది చేశారనుకోండి, దానిని ఆగామి కర్మ అని అంటారు. అంటే ఆల్రెడీ 1000 రూపాయల్లో 50% మనం యూజ్ చేసేసుకుంటూ ఉన్నాం. ఆ 1000 రూపాయలు 50% యూజ్ చేసుకోవడం కాక 100% యూజ్ చేసేసి ప్లస్ ఇంకా ఎక్స్ట్రాగా మళ్ళీ అడ్వాన్స్ ఇప్పించుకొని వచ్చేసింటారు మీరు ఆఫీస్ లో. ఇంకా ఎక్స్ట్రా, ఇంకా కర్మలు, ఇంకా కర్మని యాడ్ చేసుకుంటూ కష్టాలు కొని తెచ్చుకుంటాం. తర్వాత ఏమని చెప్తాం, డైలాగ్స్ చెప్పండి. అంతా నా కర్మ అంటామా? ఆహా, డైలాగ్ చేంజ్ అవుతుంది. ఈ పదం వాడడానికంటే ముందే మనము మన పేరెంట్స్ ని, మన టీచర్స్ ని, మన నైబర్స్ ని, మన ఆఫీస్ లో వారిని ప్రతి ఒక్కరిని తిట్టేశాం. వీడి వల్ల ఇలా జరిగింది, వీడి వల్ల నేను కష్టాల్లో ఉన్నాను, వీడి వల్లనే నాకు ప్రాబ్లం వచ్చింది అని. ఒకవేళ వాళ్ళు గనక రివర్స్ లో మిమ్మల్ని తిట్టడం మొదలు పెట్టారనుకోండి, మిమ్మల్ని వేలెత్తి చూపారనుకోండి, నెక్స్ట్ వన్ వే ట్రాఫిక్ లో ఒకరినే సెలెక్ట్ చేసుకుంటాం, అదే అండి భగవంతుడు. దేవుడికి నేనంటే ఇష్టమే లేదు. ఏ కారణం లేకుండా పొరపాటుగా అలా నన్ను పుట్టించేశాడు ఈ భూమి మీదకి. నేనంటే ఆయనకి చాలా చిన్న చూపు. అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో నాకు మాత్రం ఎన్ని కష్టాలను అందించాడు. ఎందుకంటే దేవుడు మళ్ళీ రివర్స్ రిప్లై ఇవ్వడం అన్నది జరగదు కదా. సో ఆయన్ని చాలా ఈజీగా బ్లేమ్ చేస్తాం. ఇదంతా బ్లేమ్ గేమ్ అండి. అంటే ఇట్స్ అ మైండ్ గేమ్. మనము నేర్చుకున్నటువంటిదే. అందరూ చెప్తున్నారు చెడు కర్మలు చెయ్యకు, చెడు కర్మలు చెయ్యకు, మంచి కర్మలనే చెయ్యి. ఎంతమంది చెప్పినప్పటికీ కూడాను మనం పెడి చెవిన పెడుతున్నాము, పట్టించుకోవటం లేదు. మనకి తెలిసినా సరే తప్పక చేస్తా ఉన్నాము, తప్పని తెలిసినా తప్పక అనేది చేసేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ప్రపంచంలో ఈ చక్ర వ్యూహంలో మనం పడిపోయాం కాబట్టి అది మనకి తప్పనిపించటం లేదు. తప్పు చేసైనా సరే మనం సంతోషంగా ఉండాలి అనేటువంటి ఒక ఫార్ములాని అందరూ తీసుకొని వచ్చేసారు. సరి కాదండి. ఇప్పటి వరకు మీరు చెప్పిందన్నిటికీ యాక్సెప్ట్ చేస్తాము. మాకి సరి అయిన ఫార్ములా చెప్పండి. సరి అయిన సొల్యూషన్ చెప్పండి. ఏమిటి ఈ యొక్క ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ, ఇవన్నీ కూడాను కర్మలన్నీ పటాపంచలైపోవాలి. అది ఏ విధంగా జరుగుతుంది? ఇది ఏ విధంగా మనము క్లియర్ చేసుకోగలము అంటే మనకి కావలసినటువంటిది జ్ఞానము. జ్ఞానం వల్ల అవేర్నెస్ మనకి వస్తుంది. ఈ వర్క్ ఇటువంటి ఒక సిచ్యుయేషన్ ఉంది, ఈ సిచ్యుయేషన్ ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా నా ఎమోషన్స్ ని నేను కంట్రోల్ చేసుకోవాలి, వీటన్నిటికి సంబంధించినటువంటి అవేర్నెస్ మీకు రావాలి. ఈ అవేర్నెస్ రావాలి అంటే మనకి జ్ఞానం రావాలి. మనకి జ్ఞానం రావాలి అంటే బుక్కులు చదవాలి, లేదా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళతో వెళ్ళి మనం డిస్కషన్స్ మొదలు పెట్టాలి. వాళ్ళు చెప్తున్నటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలి, వింటూ ఉండాలి. అలా ప్రతి చోట జరిగే కార్యక్రమాలకి మనము వెళ్తూ ఉండాలి. భారతము, భాగవతము, మహాభారతము అంటూ రకరకాలుగా పురాణాల గురించి చెబుతూ ఉంటారు. వీటిని అన్నిటిని మనం వింటూ ఉండాలి. సరే, మరి వింటూనే ఉన్నాముగా, ఇన్ని యుగాలుగా వింటూనే ఉన్నాము. మరి ఏమన్నా కర్మ పటాపంచలు అయ్యిందా? ఉహుం, అవ్వలేదు. ఎందుకంటే అది ఏదైతే ఒక బుక్కే తీసుకోండి. మీరు బుక్ పెట్టుకున్నారు, బుక్ చదువుతూనే ఉన్నారు. రోజు 10 పేజీలు చదువుతారు, రోజుకి 20 పేజీలు చదువుతారు, సంవత్సరం అంతా బుక్ చదువుతూనే ఉంటారు. కానీ మీకు ఎటువంటి జ్ఞానము రాదు. యూట్యూబ్ ఉంది, ఫుడ్ రెసిపీస్ వస్తుంటాయి, రెసిపీలు చూస్తూనే ఉంటారు. మీరు వంట చేయట్లేదు, మరి ఆ రెసిపీలు చూస్తూనే ఉండడం వల్ల మీకు ఏమొచ్చింది జ్ఞానం? ఆ రెసిపీలను చూసి వాటిని ప్రయోగం చేసి ఆ తర్వాత అనుభవాన్ని, ఆనందాన్ని మనం అక్కడ ఆస్వాదించగలగాలి. ఇక్కడ మనము జ్ఞానాన్ని పొందుతున్నాము. రోజు మెడిటేషన్ ప్రోగ్రామ్స్ కి వెళ్తాము, రోజు జూమ్ సెషన్ లో మెడిటేషన్ కి అటెండ్ అవుతున్నాము, వింటూనే ఉంటున్నాము.
అవేర్‌నెస్ ఏమన్నా వస్తుందా? లేదు. అవేర్‌నెస్ వస్తే కదా ఆచరణలో పెడతాము. ఆచరణలో పెడితేనే కదా అనుభవాన్ని పొందుతాము. అనుభవాన్ని పొందితేనే కదా ఆ ఆనందాన్ని మనం ఆస్వాదించగలుగుతాము. అప్పుడే కదా కర్మ ఫలాపంచలవుతుంది. మరి ఎందుకు ఇంత జ్ఞానం విన్నా కూడాను మనం మన లోపల ఎటువంటి కష్టాలకి ప్రాబ్లమ్స్ గాని, చేంజెస్ కానీ ఎందుకు మనలో రావట్లేదు అని అంటే, ఇక్కడ లోపించినది ఏమిటి అంటే ఫోకస్. బుక్కు ఓపెన్ చేసి చదువుతున్నాం కానీ, దృష్టిని సరియైన ధ్యాసని మనం అక్కడ పెట్టటం లేదు. అందరూ ఎందుకంటే, మనం అక్కడ ఫోకస్ పెట్టట్లేదు. ఆ కర్మను పటాపంచలు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన, తపన మనలో ఉంది కానీ, ఫోకస్ లేదు. ధ్యాస లేదు. స్కూల్లో ఉంటున్నాము. కానీ, బోర్డ్ మీద ఏమైతే రాస్తున్నారో దాని మీద మనం ఫోకస్ పెట్టట్లేదు. మనకక్కడ ధ్యాస లేదు. మరి ఎలా? చదివినటువంటి ఆ జ్ఞానమంతా మనకి, ఆ సారాంశం మొత్తం మనకి అర్థం కావాలి. విన్న ప్రతి ఒక్కటి మన చెవుల ద్వారా లోపలికి వెళ్లి ఆ సారాంశమంతా అర్థం కావాలి. మరి ఎలా దాన్ని ఫోకస్ చేయాలి? ఒక్కటే ఒకటి మనకి సారు చెప్పినటువంటి సింపుల్ కాన్సెప్ట్, ధ్యాస రావాలి. ధ్యాస అక్కడ పెట్టాలి. ఫోకస్ అక్కడ పెట్టాలి అంటే మనం బ్రెత్ మీద ఫోకస్ పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సింపుల్ కాన్సెప్ట్. సింపుల్ టెక్నిక్. సింపుల్ ఫార్ములా. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టగలిగినావంటే నువ్వు ఏ పని మీదైనా ఫోకస్ పెడతావు. జూమ్ సెషన్‌లో క్లాస్ జరుగుతుంది. నువ్విక్కడే ఫోకస్ పెడతావు. బోర్డ్ మీద టీచర్ చెప్తున్నారు. బోర్డ్ మీద ఫోకస్ పెడతావు. సినిమా థియేటర్‌లో స్క్రీన్ మీద సినిమా వస్తుంది. సినిమా మీదనే ఫోకస్ పెడతావు. బుక్ చదువుతున్నావంటే బుక్ మీదనే ఫోకస్ పెడతావు. వంట చేస్తున్నావంటే వంట మీద మాత్రమే నీ ఫోకస్ ఉంటుంది. ఎక్కడైనా సరే నువ్వు చేస్తున్న దానిలో ప్రెజెంట్‌లోనే జీవించమని చెప్పింది మనకి అందుకే అండి పత్రి సారు. నువ్వు ప్రెజెంట్‌లో జీవిస్తున్నావంటే ఏమిటి? నువ్వు చేస్తున్నటువంటి పని మీద నువ్వు ఫోకస్ పెడతావు. లేదంటే ఇక్కడ వంట చేస్తూ ఉంటావు. అవును. నేను నిన్న ఆ వంట చేశాను కదా! మా ఇంట్లో అందరూ తిన్నారు. అందరూ బాగుందని చెప్పారు కదా! నేను మళ్ళీ ఈరోజు ఇదే వంట చేస్తున్నా అంటూ తిప్పుతూ ఉన్నారనుకోండి. దాంట్లో మీరు ఉప్పేసారో తెలీదు, కారం ఏసారో తెలీదు, మసాలా వేసారో తెలీదు. అసలు కూరగాయలు వేశారో లేదో కూడా మీకు తెలీదు. సో, ఫోకస్ ఈస్ ఇంపార్టెంట్. ఎవరు ఎంతమంది చెప్పినా మీ పేరెంట్స్ చెప్పేది ఒకే జ్ఞానమే, టీచర్స్ చెప్పేది ఒకే జ్ఞానమే, మనకి కావాల్సినటువంటి మన మన మేలు కోరుకునే వాళ్ళు చెప్పేది కూడా ఒకటే జ్ఞానమే. కానీ మనకి ఎందుకు అర్థం కావట్లేదంటే ఫోకస్ లేదు. ఫోకస్ ఉంటేనే మనకి అర్థమవుతుంది. ఎప్పుడైతే మనము 30 ఇయర్స్, 40 ఇయర్స్ అలా ఢక్కా ముక్కీలు అన్నీ తినేసి, ఆ తర్వాత మెడిటేషన్‌లోకొస్తాం. లేదా 60 ఇయర్స్ తర్వాత వస్తాం. ఎందుకంటే మనకి చెప్పేసారు. 60 ఏండ్ల తర్వాత చేసేదాన్నే ధ్యానం అంటారు. నువ్వేమన్నా ఇప్పుడే సన్యాసి అవుతున్నావా? ఇప్పుడెందుకు ధ్యానం చేస్తున్నావు? వద్దు. ఎందుకు ధ్యానం వద్దు అంటున్నారు? సన్యాసుల్లో ఎందుకు కలిసిపోతామంటున్నారు? మనకి ఫోకస్ అన్నది పెరగడం కోసమే ధ్యానము. ఎప్పుడైతే ఫోకస్ పెరుగుతుంది, ఎప్పుడైతే మనకి జ్ఞానం కావాలని అనిపిస్తుందో, అప్పుడు మనం ధ్యానం దగ్గరికి ఇక్కడికి వస్తా ఉన్నాం. అప్పుడు వీళ్ళు చెప్పేవన్నీ మనకు అర్థమైతా ఉన్నాయి. అప్పుడు వాటిని మనం అనుభవంలోకి, ఆచరణలోకి పెట్టాలి అని చెప్పేటువంటి ఒక థాట్ రిలీజ్ అవుతా ఉంది. కానీ అప్పట్లో 60 ఇయర్స్ తర్వాత వచ్చేది ఆ జ్ఞానం. అప్పుడు చేసేవాళ్ళు ధ్యానం. అప్పుడు ధ్యానం చేసి, అప్పుడు చెప్పేవారు పిల్లలకి, "ఒరేయ్! నువ్వు ఇది చేయరా, చూడమ్మా నువ్వు ఇది చేయమ్మా" అని. అప్పుడు ఏమన్నా మాట వినేవారా? హుహు. 60 ఇయర్స్ తర్వాత ఎవరైనా చెప్తే గిన ఏమంటాము? కృష్ణ, రామ అనుకుంటూ దేవుని ఇంట్లో కూర్చోవచ్చు కదా! అన్నిట్లో ఎందుకు తలదూరుస్తావు? అంటే గట్టిగా వాళ్ళ మీదకి అరిచేస్తాం. అయినా పాపం వాళ్ళకి అర్థమయ్యింది కదా ఇప్పుడు. అర్థం
అర్థమైన వెంటనే ఆ జ్ఞానాన్ని మనకి అందించడానికి చాలా ఉత్సాహంతో మనసు పూర్తిగా వస్తూ ఉంటారు. ఒరే అలా వద్దురా, ఒరే ఇలా చెయ్యకురా, ఇలా ఉండండిరా, ఇలా చెయ్యండిరా అంటూ చెప్తూనే ఉంటారు. మనం వాళ్ళని చెవిన పెడతాము. అయిపోయింది. నీ టైం అయిపోయింది. మడ్సంగా కృష్ణ రామ అంటూ నువ్వు కూర్చో. ఒక మూలకు కూర్చో, ఒక మూలకు కూర్చో అని చెప్తారు. సో వాళ్ళేం చేస్తున్నారో తెలుసా అండి? ఎవరైతే ఈ 1950స్, 60స్ తర్వాత పుడుతున్నారో వాళ్ళందరికీ కూడాను ధ్యానం అన్నది అర్థమైపోయింది. కానీ ఈ పిల్లలు మన మాట వినట్లేదు అన్న విషయం వాళ్ళకి అర్థమయిన తర్వాత వాళ్ళు ఈ బాడీని వెకేట్ చేసేసి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకొని స్టార్టింగ్ నుంచే ధ్యానం చేసేలాంటి ఒక పర్పస్ తోటే పుడుతున్నారు. అలా పుట్టిన వారిలోనే ఒకరు పత్రిసార్ అని చెప్పొచ్చండి. ఆయన ఖచ్చితంగా నేను ఈ జన్మలో ఇంతమందికి ధ్యాన పరిచయం చెయ్యాలి అని చెప్పే పుట్టారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అనుభవించారు. బెడ్ మీద పడే వరకు వాళ్ళు చచ్చే వరకు కూడాను ఇంట్లో కానీ పొలంలో కానీ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి రిటైర్మెంట్ అన్న పదం అసలు తెలియనే తెలీదు. ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ సిస్టము అక్కడ జాబ్స్, ఆ జాబ్స్ తర్వాత 60 ఇయర్స్ తర్వాత 65 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్, మీకు ఇంకా అప్పటికి వర్క్ చేసేటువంటి శక్తి లేదు అని ఇటువంటి ఒక సిస్టమ్ ని ఇచ్చిన తర్వాతనే 60 ఏండ్లకి మన లైఫ్ స్పాన్ అయిపోయింది, 60 ఏండ్లు అయ్యిందంటే ఇంకా మనం బాడీ వెకేట్ చెయ్యొచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు తీసుకొని వచ్చేసారు. అందువల్లనే ప్రతి ఒక్కరు 60 ఇయర్స్ తర్వాత ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి పెద్దవాళ్ళు బాధపడుతున్నారు. ఓకే, ఇంకా మన మాట వినే వాళ్ళు ఎవరూ లేరా, మన మాట చెల్లుబాటు కాదా, అంటే నేను ఇంకా వేస్టా, నన్ను ఇంకెవ్వరూ లెక్క చెయ్యరా అనేటువంటి ఒక సిస్టము అందరిలోనూ ఒక మైండ్ సెట్ లో ఫిక్స్ అయిపోయింది. అందుకే ఇప్పుడు నెక్స్ట్ పుట్టే వాళ్ళు ఎలా పుడుతున్నారు అంటే పుట్టుకతోటే నేను ధ్యానం చెయ్యాలి. ఎందుకంటే మనకి 18 ఏండ్లు వచ్చేంత వరకు లెర్నింగ్ స్టేజ్, 18 తర్వాత వర్కింగ్ స్టేజ్. నువ్వు జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందిన తర్వాతనే పని చెయ్యాలి. నువ్వు ఒక వర్క్ కుకింగ్ చెయ్యాలి అని అనుకుంటే రెసిపీ నేర్చుకొని దానికి సంబంధించినటువంటి టూల్స్ అంటే వెజిటబుల్స్ కావచ్చు, గ్రెయిన్స్ కావచ్చు, ఏవైనా సరే తెచ్చి పెట్టుకొని ఆ తర్వాతనే నువ్వు వంట చేస్తావు. వంట చేసేటప్పుడు నువ్వు కొత్త కొత్తగా ప్రయోగం చేస్తావా? లేదు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మెటీరియల్ ని తెచ్చుకొని నువ్వు వంట చేస్తావు. సో అలాగే ఈ భూమి మీదకి నువ్వు పుట్టిన తర్వాత నువ్వు 18 ఏండ్ల వరకు దేవుడితోటే సమానము అని అంటారు పిల్లల్ని. వాళ్ళే యూతే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చేయగలటువంటి శక్తి వాళ్ళల్లోనే ఉంది అని చెప్తుంటారు. ఎందుకంటే 18 ఏండ్ల వరకు వాళ్ళు సాధనలోనే ఉంటారు, జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే ఉంటారు. జ్ఞానాన్ని సంపాదించుకొని వాళ్ళు ఒక స్థితికి వచ్చిన తర్వాత 18 ఏండ్ల తర్వాత ఈ సొసైటీ కానీ ఈ యూనివర్స్ కోసం కానీ వాళ్ళు వర్క్ చేయడం అన్నది మొదలు పెడతారు. మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము? జస్ట్ అకాడమిక్స్ నేర్చుకుంటున్నాము. మనకి కర్మ సిద్ధాంతం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి తెలీదు. మన ఫిజికల్ ఐస్ కి ఏదైతే కనిపిస్తూ ఉందో దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకొని దానికోసం మాత్రమే మనం శ్రమ చేస్తున్నాము, దానికోసం మాత్రమే మనం పాట పడుతున్నాం. అందువల్లనే మనకి ప్రాబ్లమ్స్ అన్నవి వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఒక కాలేజ్ లో మీరు చేరారు, సైన్స్ సబ్జెక్ట్ అన్నది మీరు తీసుకున్నారు, కానీ మీరు మ్యాథ్స్ క్లాస్ కి వెళ్ళి కూర్చుంటున్నారు, మ్యాథ్స్ ఎగ్జామ్ కే మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కానీ మీ చేతికి హాల్ టికెట్ వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి హాల్ టికెట్ వస్తుంది చెప్పండి? మీరు సైన్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన హాల్ టికెటే వస్తుంది. క్వశ్చన్ పేపర్ దేనికి సంబంధించి వస్తుంది చెప్పండి? సైన్స్ కి సంబంధించి మాత్రమే మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది.
అక్కడ చూసిన తర్వాత అర్థమవుతుంది, అయ్యో నేను చదువుకున్నది వేరే, ఇక్కడ క్వశ్చన్ పేపర్ లో అడుగుతున్న క్వశ్చన్స్ వేరే కదా. నేను ఫెయిల్ అయిపోయాను, నాకెన్ని కష్టాలు వచ్చినాయి, ఈ కాలేజ్ ప్రిన్సిపల్ బాలేరు, ఈ కాలేజ్ లో టీచర్స్ బాలేరు, ఈ కాలేజ్ లో ఫ్రెండ్స్ బాలేరు, ఈ కాలేజ్ కనిపెట్టిన వాడు బాలేడు, కట్టినవాడు బాలేడు, సబ్జెక్ట్ ఇచ్చినవాడు బాలేడు, ఆ దేవుడికి నేనంటే చిన్న చూపు. ఎక్కడండి దేవుడు ఇక్కడున్నాడు? దేవుడు ఏం చేశాడండి మీకోసము? దేవుడు మీకోసం కాలేజ్ సృష్టించాడు, రకరకాల సబ్జెక్ట్స్ కి సంబంధించిన టీచర్స్ ని రెడీ చేశాడు, నీకు కావలసిన సబ్జెక్ట్ తెలుసుకో తీసుకో అని చెప్పేసి నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వే చూస్ చేసుకున్నావు నాకు ఈ సైన్స్ సబ్జెక్ట్ కావాలి అని. నువ్వు సరి అయిన జ్ఞానం లేకుండగా నీ బుద్ధి తప్పి నువ్వు మ్యాథ్స్ క్లాస్ లో కూర్చున్నావు, మ్యాథ్స్ ప్రిపరేషన్ చేసుకున్నావు. ఇప్పుడు నీకంటూ టైం వచ్చి సైన్స్ పేపర్ ఎదురు పడినప్పుడు చేతులెత్తేస్తున్నావు. ఇందులో దేవుడు తప్పేముంది? ఇక్కడ కూడా మనము ఈ జన్మ తీసుకున్నప్పుడు ఒక వర్క్ తోటే ఈ భూమి మీదకి వస్తున్నాము. ఆ వర్క్ చేయకుండగా వేరే వర్క్ చేస్తున్నాము, వేరే వాళ్ళని కాపీ చేస్తున్నాము, వాళ్ళలాగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. సో అప్పుడు ఏమైపోతుంది? నువ్వు పాలక్ పన్నీర్ చేయడానికి ఈ భూమి మీదకి వచ్చావు, తర్వాత దాల్ తడకా చేస్తాను అని అంటున్నావు. ఫెయిల్యూరే కదా అది. దీనికి కావలసిన జ్ఞానం వేరే, దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ వేరే. ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి ఫీల్ అవుతున్నావు, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నావు. ఎవరు దొరికితే వాళ్ళ మీద బ్లేమ్ చేయడం మనకి అలవాటు అయిపోయింది, అది పుట్టుకతోటే వచ్చేసింది మనకి. ఎప్పుడే కానీ మన యొక్క శక్తిని ఆధారపడి చేసినటువంటి పనికి తప్పొప్పులు ఏవైనా సరే అది నాదే, నేను చేసుకున్నదే అని ఎప్పుడు మనం చెప్పమండి. అంత బాగుందనుకోండి క్రెడిట్ అంతా నాదే, ఏది బాగాలేదనుకోండి, ఏది సరిలేదనుకోండి అది దేవుడి మీదకి వేసేస్తాం. సో నువ్వు ఈ భూమి మీదకి సైన్స్ చదవడానికి వచ్చావా, మ్యాథ్స్ చదవడానికి వచ్చావా అన్న క్లారిటీ నీకు రావాలి. అది ఎలా వస్తుంది? దానికోసమే నీకు 18 ఏండ్ల టైం ఇచ్చేశారు. తెలుసుకో, జ్ఞానం తెలుసుకో, సాధన చెయ్యి, నువ్వేమిటో తెలుసుకో, ఆత్మ పరిశీలన చేసుకో, నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి, ఆ తర్వాత వర్క్ చేయడం మొదలుపెట్టు. ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, నేను ఇలా ఉండాలి, నేను అలా చేస్తాను, నేను ఇదే చేస్తాను, నాకు ఇదే కావాలి, అది కాదండి. ఒకరిని చూసి కాపీ చేయడానికి రాలేదు, నీ కర్మను నువ్వు అనుభవించడానికి ఇక్కడికి వచ్చావు, నువ్వు అదే చేయాలి, నువ్వు దాని మీదనే ఫోకస్ చేయాలి. అది ఎలా తెలుస్తుంది? శ్వాస మీద ధ్యాస, సైలెన్స్. మైక్రోసాఫ్ట్ కనిపెట్టిన బిల్ గేట్స్ ఉన్నారు కదా, బిల్ గేట్స్ ఈ ప్రపంచం మొత్తాన్ని వదిలేసేసి ఆయన ఒక దూర ప్రాంతంలో ఏకాంతంగా ఒక చిన్న క్యాబిన్ లో తన్ని తాను క్లోజ్ చేసుకొని బుక్స్ మాత్రమే పెట్టుకొని, ఎటువంటి ఫోన్ కి సంబంధించి ఒక ఎలక్ట్రిక్ వర్క్ కి సంబంధించింది ఆప్షన్ ఏది లేకుండగా 1 ఇయర్ ఆయనతోటి ఆయన ఏకాంతంగా గడిపి మైక్రోసాఫ్ట్ కంపెనీని నిర్మించారట. మీరు చూడండి, సైలెన్స్ లో నుంచే ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి అని చెప్పేసి మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి. చాలా మంది ఉన్నారండి ఏకాంతంగా వాళ్ళ కోసం వాళ్ళు ఉన్న తర్వాతనే గొప్ప గొప్ప కార్యాలను చేశారు. న్యూటన్ లా అందరికీ తెలుసు. న్యూటన్ కూడాను ఒక లండన్ లో ఒక ప్లేగు వ్యాధి వచ్చిందంట. అప్పుడు అతను తన సొంత ఊరికి వెళ్ళిపోయాడట. 2 ఏండ్లు ఆ సొంత ఊరిలోనే ఉండిపోయాడట. ఆ 2 ఏండ్లు తనతో తాను ఏకాంతంగా గడిపిన ఆ క్షణంలోనే ఈ గ్రావిటీ అన్నది కనిపెట్టాడంటే మన భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పి కనిపెట్టాడు.
ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడండి. 1000 సార్లు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆయన బల్బ్ కనిపెట్టాడు. ఏ కార్యం కోసం మనం ఇక్కడికి వచ్చామో అదే మనం దృష్టి పెట్టాలి, కానీ పక్కకి వెళ్ళకూడదు. 1000 సార్లు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడట. అది జరిగే వరకు పక్కకి వెళ్ళే అవకాశమే లేదు. అప్పుడు జన్మ సార్థకత అవుతుంది. అలా మనం కూడా ఈ భూమి మీదకి ఒక కర్మతోటే, ఒక కారణంతోటే ఈ భూమి మీదకి వచ్చాము. ఆ కర్మను ఆచరించినప్పుడు అది నీకు కష్టమని అనిపించదు. అది ఒక ఛాలెంజ్. బల్బు కనిపెట్టాలనుకున్నావు, అదే చేస్తాను నేను. ఎన్నిసార్లైనా ఫెయిల్యూర్ అవ్వని నేను చేస్తాను. అది వాళ్ళకి ఇష్టంగా ఎన్నిసార్లైనా దాని మీద ప్రయోగం చేసి 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 దాన్ని సాధించే తీరాలనుకుంటారు. కానీ ఇది ఫెయిల్ అయిపోతోంది, నాకు ఇంత కష్టం వచ్చింది, దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చాడు, దేవుడికి నేనంటే ఇష్టం లేదు, ఇలాంటివేమీ మాట్లాడలేదు. వాళ్ళు వాళ్ళ యొక్క పని మీద ఫోకస్ ని మాత్రమే పెట్టగలిగారు. ఇక్కడ కూడా మనకి పత్రి సార్ అదే చెప్తా ఉన్నారు. ప్రతిరోజు 1 గంట ధ్యానము చేసి తీరాలి. కృష్ణుడు కూడా చెప్పాడు భగవద్గీతలో, ఏమని చెప్పాడు? 24 గంటల్లో 1 గంట నీ కోసం నువ్వు బతుకు. ఆ 1 గంట ధ్యానానికి కేటాయిస్తే ఆ 1 గంట ధ్యానము నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తావు. నీ యొక్క శక్తులేంటో తెలుసుకుంటావు. నీవు చేయాల్సినటువంటి కార్యాలేమిటి, నీ యొక్క బాధ్యతలేమిటి అన్న విషయాలను నువ్వు తెలుసుకోగలుగుతావు. అది సాధన చెయ్యాలి. అది వచ్చేదాకా నువ్వు సాధన చెయ్యాలి. సాధన చెయ్యమన్నారు కదా అని చెప్పేసి 24 గంటలు సాధన కాదండి. 24 గంటల 1 గంట మాత్రమే ధ్యాన సాధన చెయ్యాలి. మిగిలిన 23 గంటలు ప్రాపంచిక విషయాల పట్ల నువ్వు వర్క్ చేసే తీరాలి. ఎందుకంటే నీ కర్మ ఏ విధమైనటువంటి వర్క్ ను నువ్వు అక్కడ తీసుకొని వచ్చావో నీకు తెలీదు. దాన్ని ఎలా సాధించాలి అన్నటువంటి నైపుణ్యాన్ని నువ్వు పెంచుకుంటూనే ఉండాలి. దానికోసం నువ్వు ధ్యాన సాధన చేస్తూనే ఉంటే నీ మనస్సు నీకు మెసేజెస్ పంపిస్తుంది. నీ ఆత్మ, నీ సబ్ కాన్షియస్ మైండ్ నీకు చెబుతుంది. ఆ చెప్పింది వినగలిగేటువంటి ఒక శక్తి నీకు ఎలా వస్తుంది, ఆ స్థితి ఎలా వస్తుంది అంటే నువ్వు సైలెన్స్ లోకి వెళ్ళినప్పుడే. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద పార్టీ జరుగుతుంది, ఫుల్ డీజే పెట్టారు. ఎవరైనా వచ్చి మీ పేరు పిలిచారే అనుకోండి, మీకు వినిపిస్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ వినిపించదు. అది డీజే ఆఫ్ చేసి సైలెంట్ గా ఉందనుకోండి, మీ పేరు చెప్పిన వెంటనే తిరిగి చూస్తారు. అలాగే మీరు ఎప్పుడైతే సైలెన్స్ లోకి వెళ్ళిపోతారో, మీ లోపలికి మీరు ప్రయాణం చేయడము, ధ్యాన సాధన చేయడము, సైలెంట్ గా ధ్యానంలోకి మీరు కూర్చున్నారంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు చెప్పేది మీకు వినిపిస్తుంది. ఆ సైలెన్స్ లో నుంచే ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. ఏకాంతంగా నీతో నువ్వు గడిపేటువంటి ఒక సమయమే ఆ ధ్యాన సాధన టైము. గొంగలి పురుగు చూడండి, ఆ గొంగలి పురుగు తనకి తానే ఒక గూడు కట్టుకొని లోపలికి బిగుసుకొని కూర్చుండిపోయి తపస్సు చేస్తదట. ఆ తపస్సు చేసిన తర్వాత అది సీతాకోక చిలుకగా మారుతుంది. ఇక్కడ మనకి 18 ఏండ్లు టైం ఇచ్చారండి. ఆ గొంగులి పురుగు ఎలా అయితే ఈ ప్రపంచాన్నంతటికి దూరంగా ఒక గూడు కట్టుకొని లోపల అలా తపస్సులో ఉండిపోతుందో, అలాగే మనము కూడాను ఈ 18 ఏండ్లు ఆ రకమైనటువంటి సాధన చెయ్యాలి. సైలెన్స్ లోకి వెళ్ళాలి. మనము ఈ అకాడమిక్ లో ఏ ఇంటెన్షన్ తో చదువుతున్నామండి? నాకు ఈ జాబ్ రావాలి, నాకు ఈ సీట్ రావాలి, ఆ తర్వాత ఇక్కడ జాబ్ చేయాలి, ఇంత ప్యాకేజ్ రావాలి, నాకు ఇలా ఉండాలి, నేను ఇది చేసుకోవాలి, ఈ బంగ్లా కట్టాలి, ఈ కారులో తిరగాలి, ఇలా బిజినెస్ చేయాలి, ఇలా కొట్టాలి. ప్రతి ఒక్కటి ఇలాగే ఆర్టిఫిషియల్ ప్రపంచం కోసము మనము సంకల్పించడము, థాట్స్ వాటి కోసం శ్రమనే చేస్తున్నాం, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కోసం మనము చెయ్యటం లేదు.
ఈ కర్మ ఎలా పటాపంచలు అవుతుంది అని అంటే, నువ్వు ధ్యాన సాధన చేసినప్పుడు, నీకు సరి అయిన జ్ఞానం లభించినప్పుడు, అవేర్నెస్ లో నువ్వు వచ్చినప్పుడు, నీ ఎదురుగా నువ్వు పడుతున్నటువంటి కష్టం ఏమిటో దాన్ని అర్థం చేసుకునే విధానము అన్నది పెరుగుతుంది. అప్పుడు దాన్ని నువ్వు రిజాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. నీ ఎమోషన్స్ అన్నీ కూడాను ధ్యాన సాధనలో బ్యాలెన్స్ అవుతాయి. ఎవరైనా వచ్చి నిన్ను ఎదురుగా అరిచినా కూడాను నువ్వు ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఎదురు రెస్పాన్స్ ఇయ్యవు. ఆలోచిస్తావు. ఎందుకు వాళ్ళు అరుస్తున్నారు? నిజంగా తప్పు జరిగిందా? లేక వాళ్ళు ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నారా? ఇటువంటి పరిశీలన అన్నది, క్వశ్చనింగ్ అన్నది స్టార్ట్ అవుతది. లేదంటే ఇమ్మీడియట్ గా ఏరా నన్నంటావా అని చెప్పేసి వారి మీదకి రైజ్ అయిపోతాం. ఆగుతాం. ఆగి సైలెన్స్ లోకి వచ్చి అక్కడ క్వశ్చన్స్ రైజ్ చేస్తాము. అక్కడ మనము సొల్యూషన్ ని కనిపెట్టడానికి చేస్తాము. నువ్వేదైతే అరుస్తున్నావో అది నాకు సంబంధించింది కాదు. ఇది 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 అది అంటూ డీటెయిల్ గా చెప్పగలగడానికి ప్రయత్నం చేస్తాము. మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నం ఆపకూడదు. నా పర్పస్ ఏంటో నాకు తెలియదండి. నా పర్పస్ నా మనసు, నా ఆత్మ, నా సబ్ కాన్షియస్ మైండ్ చెప్తా ఉంటే కూడా నాకు వినిపించట్లేదు. నేను దాన్ని వినాలనుకోవట్లేదు. మరి ఎలా? దానికోసమే మనకి పత్రి సార్ చెప్పారు, ఒక యూనివర్సల్ వర్క్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు దానం చేయాలి. శ్రమదానం చేయొచ్చు, రక్తదానం చేయొచ్చు, విద్యాదానం చేయొచ్చు, ధనదానం చేయొచ్చు, ఏదో ఒక దానం చేయొచ్చు. ఏం దానాలండి, ఇన్నేళ్లుగా దానాలు చేస్తూనే ఉన్నాము, ఏ ఒక్క మార్పు రాలేదు, ఏ కర్మ కాలేదు. ఉన్నదంతా దానాలు చేసుకుంటూ పోతే లాస్ట్ కి మళ్ళీ ఆ లైన్ లో మేం నిలబడాల్సి వస్తుంది. ఇది ఏమి దానం అండి? ఇన్నేళ్లు దానం చేయాలండి. ఎన్ని యుగాలుగా దానం చేసినా కూడా అది అయిపోవట్లేదే. అది కాకుండా ఇంకేదన్నా ఉందా? అందుకే మనకి పత్రి సార్ ఒకటి కొత్తది ఇచ్చాడండి. యూనివర్సల్ వర్క్, ధ్యాన ప్రచారము. ధ్యానం చేస్తే జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక స్థితి మనకి వస్తుంది. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా జ్ఞానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేదంటే జ్ఞానం రాదు. అదెలా? జ్ఞానము బుక్ లో రెడీగా ఉంది. జూమ్ సెషన్ లో టీచర్స్ అందరు రెడీగా ఉన్నారు, జ్ఞానాన్ని అందిస్తా ఉన్నారు. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా మనకి జ్ఞానం ఉండాలి. ఇది జూమ్ సెషను, 1 అవర్ నువ్వు ప్రపంచాన్ని వదిలేసి ఇక్కడే కూర్చో అని చెప్పాలా? ఎవరు చెప్తారు? మన పేరెంట్స్ చెప్పాలి, మన టీచర్స్ చెప్పాలి, మన నైబర్స్ చెప్పాలి, మన రిలేటివ్స్ చెప్పాలి, మన ఫ్రెండ్స్ చెప్పాలి, మనం మేలు కోరుకునే వాళ్ళు చెప్పాలి, మన గురువులు చెప్పాలి. ఆ గురువే పత్రిసారి ఇక్కడ మనకి చెప్పారు, ఒరే నాన్న, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యకురా, నిన్ను నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చెయ్యి. ధ్యానం చెయ్యి. నీకు ఎంత జ్ఞానం ఉన్నా సరే జస్ట్ ధ్యాన ప్రచారం చెయ్యి. నాకే అనుభవమే రాలేదు, నేనేమండి ధ్యాన ప్రచారం చెయ్యాలి? జస్ట్ శ్వాస మీద ధ్యాస అన్నది ప్రచారం చెయ్యి అంతే. ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా ఎవడికి జ్ఞానం వస్తుందో వాడు వాడి యొక్క కర్మల్ని తెంచుకునేటువంటి జ్ఞానం వాడికి లభించినప్పుడు అది ఆచరణలో పెడితే వాడు ఆనందాన్ని పొందితే అది నీకే కదా ఆనందము. సో ఒక్క మనిషి ఖచ్చితంగా 1000 మందిని బాగు చేయాలట. 1000 మందిని బాగు చేయాలంటే మనం ఎన్ని ఆస్తులు వాళ్ళకి దానాలు ఇవ్వాలండి? ఇది అయ్యే పనేనా? ఎన్ని జన్మలు ఎత్తి మనం దానాలు చేసుకుంటూ ఉంటే అయిపోతుంది? మళ్ళీ ప్రతి జన్మలోనూ సంచిత కర్మ నుంచి ప్రారంధ కర్మ కాస్త తీసుకొని వచ్చి తెలియకుండానే కొత్త ఆగామి కర్మ చేసేస్తాం. మరి ఇది సాధ్యమవుతుందా? కాదు. అందుకే పత్రి సార్ చెప్పాడు, ఈ జన్మే చివరి జన్మ కావాలి, ధ్యాన ప్రచారం చెయ్యండి. ధ్యాన సాధన కన్నా ధ్యాన ప్రచారం ఎక్కువ చెయ్యండి. ఎవరి కర్మకు వాడే బాధ్యుడు. ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. నువ్వు ఎవరినో బాగు చేయడానికి ఎట్టి పరిస్థితులను కష్టపడనక్కర్లేదు. ధ్యాన సాధన చేసుకో. నిన్ను నువ్వు బాగు చేసుకో. జస్ట్ ధ్యాన ప్రచారం చెయ్యి. శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పండి. అంతే చాలు. యూనివర్సల్ వర్క్. సో నీ కోసం నువ్వు చేస్తున్నావు. యూనివర్స్ కోసం కూడా నువ్వు వర్క్ చేస్తున్నావు. నీకు నువ్వు హాని తలపెట్టుకొని
ఎదుటి మనిషికి చేయాల్సిన అవసరం లేదు. నీ కోసం నువ్వు చెయ్యాలి. ఎన్నిసార్లు అవకాశం ఇస్తూ ఉన్నాము, కానీ మనం జన్మ 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 తీసుకుంటూనే ఉన్నాము. ఏమనంటే దేవుణ్ణి అంటాం. ఎందుకంటున్నారు? శిశుపాలుణ్ణి ఖండించబోతుంటే కృష్ణుడు, ఆవిడ తల్లి వచ్చి కొంచెము ఛాన్స్ ఇయ్యి స్వామి, ఒక 100 తప్పులన్నా కనీసం వదిలేయి మా వాణ్ణి అని అంటారు. అలా ఇచ్చినటువంటి లీనియన్స్ ద్వారా శిశుపాలుడు తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసి అహంకారంతో నన్ను ఎవ్వడు ఏమీ చెయ్యలేడు, నేను ఇమ్మోర్టాల్, నేను చిరంజీవిని, నాకు మరణమే లేదు, ఏ దేవుడు నన్ను ఏమి చెయ్యలేడు అనేటువంటి ఒక అజ్ఞానంలో పడిపోయి అవివేకంతో 100 తప్పులు అలా చిటికలో చేసేస్తాడు. ఆ శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు అలా ఖండించేస్తాడు. అలాగే మనము ఈ భూమి మీదకి వచ్చాము, ఎన్ని జన్మలు తీసుకుంటూనే ఉన్నాము. ఎన్నిసార్లు చెప్పినా ఈ కర్మ సిద్ధాంతం మనకు అర్థం కాదు. గరుడ పురాణం అంటారు, నరకం ఉందంటారు, అక్కడ మనల్ని ఫ్రై చేస్తారంటారు, మనల్ని కొడతారని అంటారు. అవును, నిజమే, ఇదంతా కూడా నిజమే. మీకు తెలుసా, మీరు ఒక తప్పు చేశారనుకోండి, ఒకరి కాళ్ళు ఇరక్కొట్టేశారనుకోండి, వాడు నడచడానికి లేకున్నట్టుగా వాడు నరకాన్ని అనుభవిస్తుంటాడు. ఆ కాళ్ళు ఇరక్కొట్టారు కదా, మీరు తర్వాత నెక్స్ట్ జన్మ తీసుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది ఈ పాపం నేను చేశాను అని చెప్పేసి. ఆ పాపాన్ని మీరు అనుభవించాలి. కానీ ఆ పాపాన్ని అనుభవించడానికి మీ కాలు కట్ అయిపోయి మీరు ఈ భూమిల మీద ఆ అనుభవాన్ని పొందరు. జస్ట్ ఒక చిటికెన్ వేలు కట్ అవ్వడము, లేకపోతే ఆ చివర ఉన్న ఒక గోరు కట్ అయిపోవడము, దాని ద్వారా మీ పాపాన్ని తెంచుకుంటారు. మిగిలిన పాపం ఏదైతే ఉందంటే ఒక 10% మీరు ఇక్కడ భూమి మీద అనుభవిస్తారు. 90% మీరు గరుడ పురాణంలో చెప్పినట్టుగా ఆ నరకంలో అనుభవిస్తారు. అక్కడ మీ యొక్క శరీరం ఉండదు, కానీ ఆ యొక్క గుణాలు అన్నీ కూడాను అలాగే ఉంటాయి. అక్కడ మీరు అనుభవిస్తారండి. అది భయంకరమైనటువంటి ఒక నరకం. ఇక్కడ ఏదైతే మీరు కష్టాలు అనుభవిస్తున్నారో అది చాలా చిన్నది. చాలా అంటే చాలా చిన్నది. 10% కూడా కాదు. కానీ దీనికే మనం తట్టుకోలేకపోతా ఉన్నాము. నేను భరించలేకపోతున్నాను, సూసైడల్ టెండెన్సీస్, చావాలనుకుంటున్నాను అని చెప్పేసి మనము రైజ్ అయిపోయి మాట్లాడుతా ఉన్నాము. కాదండి. ఇప్పుడు ఒక తల్లి 2 కొడుకుల్ని తీసుకొని మార్కెట్‌కి వెళ్తది. 2 బ్యాగులు ఉంటాయి. పెద్దవాడికి పెద్దదిస్తది, చిన్నవాడికి చిన్నదిస్తది. చిన్నోడు అడుగుతాడు, అమ్మా అన్నకి ఎందుకు పెద్దది ఇచ్చావు, నాకు కూడా పెద్దది ఇవ్వాలి కదా, ఇప్పుడు చాక్లెట్ ఇస్తున్నా అనుకోండి, ఇద్దరికి ఈక్వల్ ఇవ్వాలి. పెద్ద చాక్లెట్ పెద్దోడికి ఇచ్చి చిన్న చాక్లెట్ చిన్నోడికి ఇస్తే వాడు ఒప్పుకోడు కదా. అలాగే వాడు నాకు అంతే పెద్దది కావాలంటాడు. కానీ తల్లి ఇస్తదా? ఇవ్వదు. ఎందుకంటే తల్లికి తెలుసు ఎంత శక్తి ఉంది తన పిల్లవాడికి, ఎంత బరువు మొయ్యగలడు అని చెప్పేసి. అలాగే మనకు తెలుసు ఈ భూమి మీద మనం ఎంత బరువు మొయ్యగలము అని చెప్పేసి. సో ఏదైతే మనం ఇప్పుడు కష్టం అని చెప్పి ఇక్కడికి వచ్చామో ఆ కష్టాన్ని మనము తట్టుకోగలిగే శక్తి ఉన్నంతనే ఇచ్చారు, కానీ అంతకు మించి ఆ దేవుడు ఇవ్వరండి. సో ఆ కష్టాన్ని మనం ఎలా హ్యాండిల్ చెయ్యాలి అన్న విధానం మాత్రమే మనకి పత్రి సారు సింపుల్ గా అందించాడు. సో నో జడ్జిమెంట్, నో ఎక్స్పెక్టేషన్స్, నో కంప్లైంట్స్. ఇతరులను చూసి ఆనందించండి, చప్పట్లు కొట్టండి, మంచిగా ఉన్నావు నాన్న, మంచి కర్మల్ని చేస్తున్నావు నాన్న, అంతవరకే. కానీ అలానే నేను ఉండాలి అనుకోవడం మాత్రం తప్పు. వాళ్ళు ఎలా వాళ్ళ కర్మని అంత ఈజీగా ఆచరించగలుగుతున్నారో అలాగే మన కర్మని కూడా ఆచరించడానికి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయడము, మనం జ్ఞానం తెలుసుకోవడము, ఫోకస్ చేయడము, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడము, సాధన చేయడము, మనకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోగలగడమే ఈ యొక్క జూమ్ సెషన్ కి ఉన్నటువంటి ఒక ఇంటెన్షన్. సో వర్క్ ని కాదండి, వర్క్ యొక్క ఇంటెన్షన్ ని తెలుసుకోండి. మీరు ఒక వర్క్ చేస్తున్నారంటే ఎందుకోసం చేస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకోవడమే కర్మ పటాపంచలు అయ్యేదానికి ఫార్ములా. కర్మ సిద్ధాంతం వెరీ సింపుల్. నీకు ఇచ్చారు, నువ్వు అది చెయ్యాలి.
అక్కడ ఎంత పోర్షన్ ఇస్తున్నారు, ఎంత పర్సంటేజ్ తీసుకున్నావు, నువ్వు ఎన్ని జన్మలు తీసుకున్నావు, ఎన్ని జన్మల్లో ఏం చేసావు, ఇవన్నీ అక్కర్లేదండి. దీనికి సంబంధించిన రికార్డ్ మొత్తం మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. నువ్వు వర్క్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా నీ సబ్ కాన్షియస్ మైండ్ నీకు అన్ని ఇస్తూ పోతుంది. నువ్వు ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేస్తావో నేచర్ నీ కోసం వస్తుంది. అయ్యో నా బిడ్డ ఎంత కష్టపడిపోతుంది, నేను ఒక సహాయం చెయ్యాలి అని. ఈ రోజు నువ్వు ఈ జన్మలో చాకలి వాడిగా పుట్టావనుకోండి, చీ, ఎంత చీప్ అయినటువంటి జన్మ నాది, నేను ఈ అందరి మలినమైనటువంటి బట్టల్ని ఉతకాలి, అటువంటి జన్మనిది ఎందుకు నాకు ఇచ్చావు స్వామి అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటావు. కానీ ఇష్టపూర్వకంగా నాకు ఇది వర్క్ ఇచ్చారు అని చెప్పేసి నువ్వు 100% కమిట్మెంట్ తో మనసు పెట్టి చేసావనుకోండి, నేచరు అయ్యో ఎంత కష్టపడిపోతున్నారు, వీళ్ళకి ఏదో ఒక సహాయం చెయ్యాలి అని చెప్పేసి ఏం చేస్తుంది, ఒక వాషింగ్ మెషిన్ ని కనిపెట్టి దోబి వాళ్ళకి ఇచ్చేస్తుంది. వాడికి కొంచెం కష్టం తగ్గినట్టే కదా, ఆనందంగా కాస్తైనా ఉంటాడు కదా. సో అలా నువ్వు చేసేటువంటి పని ముందుకు అడుగు వేసి ఇష్టంతో గనక 100% కమిట్మెంట్ తో మనసు పెట్టి నువ్వు చేస్తే దాన్ని ఆనందంగా అనుభవించేటువంటి అవకాశాన్ని నేచర్ కల్పిస్తుంది. సో నువ్వు ఏదైనా సరే కష్టమనకుండా దాన్ని ఇష్టంగా యాక్సెప్ట్ చేయడమే కర్మ సిద్ధాంతం. సింపుల్ కాన్సెప్ట్ అండి. ఏ కర్మ అయినా సరే నువ్వు చెయ్యాలి, నువ్వు ఆచరించాలి, దాని రిజల్ట్ గురించి ఏమీ ఆలోచించదు, వర్క్ చేస్తూ వెళ్ళడమే. అందుకే యూనివర్సల్ వర్క్ ధ్యాన ప్రచారం చేస్తూ వెళ్ళడమే. ఎవ్వరి చెవికన్నా వెళ్ళని, ఎవ్వరి ఇంటికైనా వెళ్ళని, ఎవ్వరి మనసులకైనా తాకని, నీ పని ఏమిటి, ధ్యాన ప్రచారం చెయ్యటము. ధ్యాన ప్రచారం చేయాలంటే ముందు మనం సాధన కదా చేయాలి, సాధన చేయకుండా ప్రచారం చేయలేం కదా. సో ధ్యాన సాధన కూడా అంతే ముఖ్యం. ధ్యాన సాధన చేయండి, ప్రచారం చేయండి, ఆటోమేటిక్ గా కర్మ పటాపంచలు అయిపోతుంది. కర్మ పటాపంచలం అంటే దాన్ని ఆనందంగా వర్క్ చేయగలుగుతారు, చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే మాస్టర్స్, మళ్ళీ ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాము. టైం అయిపోయింది మాస్టర్స్. ఓకే మేడం.